అసలు ఏంటంటే మనకు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మన స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ వీసా ఏజెంట్లు ఏం చెప్తారంటండి, మీరు ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకొని వెళ్ళండి. మళ్ళా మిగతా సెమిస్టర్ ఫీజులన్నీ అక్కడ జాబులు బయట చేసుకొని, పని చేసుకొని కట్టొచ్చు అని చెప్తారండి. అది యాక్చువల్‌గా నేరం. ఇల్లీగల్ అడ్వైజ్ అది. మీరు యూనివర్సిటీ బయట పని చేసుకునే అర్హత లేదు మీకు. కానీ ఇంగ్లండ్‌లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో యూనివర్సిటీ బయట 20 గంటలు పని చేసుకొని మీరు ఫీజు కట్టుకునే అర్హత ఉంది. కానీ అమెరికాలో అర్హత లేదు. అది ఇల్లీగల్. అందుకని మన వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయట పనిచేసే వాళ్ళందరిని పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు క్యాంపస్‌లోనే పని చేయొచ్చు. కానీ అమెరికన్ లా అది. కానీ ఇక్కడున్న వీసా ఏజెంట్లు, ఇక్కడున్న పేరెంట్స్, ఇక్కడున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చెప్తారంటే, మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని కట్టుకోవచ్చని. కానీ అది నేరం అండి. బయట క్యాంపస్ బయట పని చేసే అర్హత లేదు. పని చేస్తే నేరం అండి. సో మీరు నేరం అయినప్పుడు మరి మన ఆర్గనైజేషన్సే కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయర్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి జాబులు ఇస్తే వాళ్ళ మీద కూడా పెనల్టీ వేస్తున్నారు. అంటే మీరు హార్బరింగ్ ఇల్లీగల్ ఏలియన్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఎ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. అందుకని వాళ్ళని కూడా పీనలైజ్ చేస్తున్నారు. ఎంప్లాయర్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఎట్లా సార్ మన స్టూడెంట్స్ చాలా కష్టంగా సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు. అంటే బిఫోర్ యూ గో టు దట్ కంట్రీ యూ హ్యావ్ టు నో ద లా ఆఫ్ ద ల్యాండ్ కదా. మరి మీరు లా తెలుసుకోకుండా వెళ్ళి నాకు లా తెలీదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మరి ఇప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళే ముందు మనం ఆ దేశ లా న్యాయశాస్త్రాలు తెలుసుకొని కదా వెళ్ళాలి. మరి తెలియకుండా వెళ్ళి తెలుసుకోకుండా వెళ్ళి నేను నేరం చేస్తానంటే ఎక్స్క్యూజ్ చేయరు కదండి. ఇప్పుడు మీరు కెనడాకు వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, కొన్ని యూరోప్ దేశాలకు వెళ్ళండి. అవుట్ సైడ్ ద క్యాంపస్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. హాలిడే టైమ్స్లో కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు మీరు. ఆ కంట్రీస్ అలౌ చేస్తారు. మరి అమెరికాలో అలౌ చేయరండి. మరి అక్కడ మేము అప్పులు తీసుకొని వస్తున్నాము, మేము వచ్చి అక్కడ నేరం చేస్తామంటే అది న్యాయపూరితం కాదు కదండి. అమెరికా అంటే ఒకప్పటిదాకా ఇప్పటి నిండమనక ఉద్యోగాల స్వర్గధామం అది. ఇప్పుడు జనం చూపు కొంచెం మారింది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి దేశాలు మన వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇవన్నీ. మీరంటే దౌత్యపరంగా కానీ అవకాశాల పరంగా లేదంటే పీస్, సెక్యూరిటీ లాంటి అన్ని కోణాల్లో చూస్తే మనం ఏ దేశానికి వెళ్ళడానికి ఎక్కువ అంటే నెక్స్ట్ అమెరికా కాకుండా ఎక్కడికి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది మన స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. ఇప్పుడు కెనడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు డోర్సు. అండ్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా ఇప్పుడు డినయల్స్ ఎక్కువైపోయినాయి. సెకండ్ కంట్రీ వచ్చి ఇంగ్లాండ్ అండి. థర్డ్ నేను చెప్పేది ఏంటంటే జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, యూరోప్లో చాలా దేశాలు మనకిస్తున్నారు. ఇటలీలో ఇస్తున్నారు. అన్ని కంట్రీస్లో లిథువేనియా, లాట్వియా, ఎరిట్రియా ఈ కంట్రీస్లో మన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఆ కంట్రీస్కు చూడాలి. అక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, మెరుగుగా ఉంది. ఇప్పుడు ఐర్లాండు, ఇజ్రాయెల్ ఆ కంట్రీస్ కూడా ఇస్తున్నారు. సో చైనా కూడా ఇస్తుంది. సో బయట కంట్రీస్ చూసింది బెటర్ ఈ టైంలో, బికాస్ ఆఫ్ ది పొలిటికల్ కంట్రీస్ అంటే పాలసీస్. ఎట్లా? ఇప్పుడు మరి మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియా చాలా కఠినతరం చేస్తుంది, కెనడా ఇబ్బంది పెడుతుంది, యూకే ఇబ్బంది పెడుతుంది. ఇంకెటు వెళ్ళాలి మన వాళ్ళు? అంటే ఇప్పుడు యూరోప్ కంట్రీస్లలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. యూరోప్ కంట్రీస్కు ట్రై చేసుకుంటే బెటర్. ఇప్పుడు పోలాండ్లో ఇప్పుడు మొన్న ఒక లాయర్ వచ్చారు మా ఆఫీస్కి. మనం అనుకోం పోలాండ్లో అన్ని జాబులు ఉన్నాయని. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్కు జాబులు ఉన్నాయి, ప్లంబర్స్కు జాబులు ఉన్నాయి, అక్కడ స్కెఫోల్డింగ్స్ జాబులు ఉన్నాయి, బెల్జియంలో జాబులు ఉన్నాయి, వాళ్ళు వెల్డర్స్కు జాబులు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్లకు పోలాండ్లో ఒక 300-400 మంది కావాలంట. మరి పోలాండ్లో చదువుకోవడానికి వెళ్తే కూడా 4 లక్షలలో ఎంబీఏ అయిపోతుంది. మరి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి 4 లక్షలే. మరి అలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయండి. మన దగ్గర కూడా ఎక్కువ అవుతుంది. అవునండి. హైదరాబాద్ కూడా అవునండి. ఎక్కువే దానికంటే. సో అలాంటి కంట్రీస్ ఒకవేళ మీరు రీసెర్చ్ చేసి చూసుకొని వెళ్తే బెటరు. ఇంకోటి ఏంటంటే మునుపటి మాదిరి మనకు తెలియదని లేదు. ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అన్ని కూడా మనం చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. అవును. మునుపటి రోజుల్లాగా మాకు తెలుగే వస్తుంది, ఇంగ్లీష్ రాదంటే మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు, ఏఐలోను, గూగుల్లో. సో ఇప్పుడు కమ్యూనికేషను ఒక లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, రీసెర్చ్ చేసుకోవడం కూడా బ్యారియర్ కాదు. ఇప్పుడు మీకు ఒకవేళ టైప్ చేయడం కూడా రాకపోతే నోట్తో కూడా చెప్పచ్చు, మీకు గూగుల్ ఆన్సర్ ఇస్తుంది. సో రీసెర్చ్ చేసుకోవాలండి, చేసుకొని వెళ్తే బెటర్. అది నా ఒపీనియన్. ఒకవేళ అంటే రీసెర్చ్ చేస్తారు కానీ ఏ పాయింట్స్ చేయాలో చెప్తారా? అంటే ఒక కంట్రీని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు
1 to 3 అనేవన్నీ ఒక ఫార్ములా ఉంటుంది, ఇవి చూసుకోండి, ఇవి ఓకే అనుకుంటే వెళ్ళండి అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. అక్కడ ఏ ఉద్యోగాలకు ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏదైతే కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటారో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏ ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇస్తారు స్టాటిస్టిక్స్. ఒకటి అది చూసుకోవాలండి. రెండోది మీకు ఏ ఎడ్యుకేషన్ కావాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే మాస్టర్స్ కావాలా, బ్యాచులర్స్ కావాలా, పాలిటెక్నిక్ చేస్తే కూడా వస్తాయా, అవి చూసుకోవాలండి. రెండోది. మూడోది ఏంటంటే మనకు ఏ పోలీస్ కేసులు మన మీద ఉండకూడదు. నాలుగోది ఏంటంటే కొన్ని కంట్రీస్ మీకు మెడికల్ క్లియరెన్స్ కూడా అడుగుతారు, అంటే మెడికల్లీ కూడా మీరు ఫిట్ అయి ఉండాలి. ఇలాంటి ఏ కంట్రీస్ ఉన్నాయి చూసుకొని. ఐదోది ఏంటంటే అన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్ వెబ్సైట్స్లో వాళ్ళ క్రైటీరియా ఏంటి అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ, గ్రీన్ కార్డ్ తీసుకోవడానికి ఏంటి క్రైటీరియా, ఏ కంట్రీలు దుబాయ్ లాంటి దేశాల్లో కొంచెం పన్నులు ఉండవు, చూసుకుంటే taxes వెళ్ళొచ్చండి. తక్కువ. అట్లాగే పిఆర్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఏ కంట్రీస్ని చూస్ చేసుకుంటే బెటర్ అనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? అంటే ఇప్పుడు నా ఒపీనియన్ అండి, డెఫినెట్గా యూరోప్ దేశాలండి. బెల్జియమే కానీ, పోలాండే కానీ, పోర్చుగల్ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారండి. ఎట్రియా అనే కంట్రీని వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఐర్లాండ్, ఐస్లాండ్, కొన్ని కంట్రీలో ఇప్పుడు ఫిన్లాండ్ అలాంటి కంట్రీస్లలో జనాలు అక్కడ చాలామంది చనిపోతున్నారు అంటే సూసైడ్ చేసుకొని. కొన్ని యూరోప్ కంట్రీస్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదండి, ఐస్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ డిప్రెషన్ రేట్ ఎక్కువ, అక్కడ సూసైడ్ రేట్ ఎక్కువ ఉంది. ఫిన్లాండ్ లాంటి దేశము, ఐస్లాండ్ లాంటి దేశాలలో అక్కడ మన వాళ్లకు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. అలాంటి దేశాలు కూడా మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఈజీ కంట్రీస్ అవి, మీరు ఈజీగా కూడా వీసాలు వస్తాయి, గ్రీన్ కార్డులు వస్తాయి, మీరు అక్కడ సెటిల్ కూడా కావచ్చండి. సూపర్ సార్, సూపర్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏ వచ్చింది, ఉద్యోగాలు ఇట్లా తీసి పడేస్తారు లక్షల సంఖ్యలో. గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్ అన్నీ కూడా కట్టింగ్లు పెట్టేస్తున్నాయి ఎంప్లాయీస్కి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి మన స్టూడెంట్స్? అంటే ఇప్పుడు ఏఐ మీద మన ఇండియాలో కూడా కానీ అమెరికాలో అన్ని కంట్రీస్లలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అన్ని యూనివర్సిటీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. మనం ఒకవేళ ఆ కోర్సెస్ తీసుకోగలిగితే ఇండియాలో కూడా ఉద్యోగాలు ఉన్నాయండి, చైనాలో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒకవేళ మనం కోర్సులు చేసి కొంత మనం స్కిల్స్ తీసుకోగలిగితే డెఫినెట్గా ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు తీసేయరు. హై శాలరీస్ కూడా ఉన్నాయి, యూఎస్లో కూడా డబుల్ శాలరీస్ ఉన్నాయి ఏఐలో చేసిన వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.